హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎన్నిసార్లు టిఫిన్లో చట్నీ ఇంట్లో చేసుకున్నా కూడా హోటల్ రుచి రాలేదే అని చాలా ఫీల్ అవుతుంటాము. కానీ ఈ విధంగా చేసుకున్నామంటే హోటల్లో రుచే వస్తుందండి. మనకి ఇదే కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. హోటల్లో తెచ్చుకునే పనే ఉండదు. దీనికి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి ఈ పచ్చిమిర్చిని ఉడకనివ్వండి. మామూలుగా అయితే నూనెలో వేయిస్తారు, మనం ఇళ్లలో అయితే నూనెలో వేయిస్తాము, కానీ హోటల్ వాళ్ళు ఈ విధంగా ఉడకబెడతారు. ఈ పచ్చిమిర్చి మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వండి ఇదే వాటర్లో. వాటర్ ఇంకిపోయినాయి అంటే ఓకే, ఇంకిపోలేదంటే ఆ వాటర్ని పచ్చళ్ళలో వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వండి. పచ్చిమిర్చి చల్లారే లోపు ఇంకొక బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత ఇవి చక్కగా మినప్పప్పు వేగాలండి. అప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడిలో. ఆ పోపుకి ఒక ఎండుమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయండి. ఈలో పచ్చిమిర్చి చల్లారిన తర్వాతే పచ్చడి వేసుకోండి. పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మీ మిక్సీ జార్లో వేసుకొని పల్లీలని ముందే వేయించి పొట్టు తీసి పెట్టుకోండి. ఈ విధంగా మీ పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను వేసిన పచ్చిమిర్చికి 1 కప్పు వేరుశనగ పప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు 1/2 కప్పు, 1 కప్పు వేరుశనగపప్పుకి 1/2 కప్పు, అందులో సగం పుట్నాల పప్పు వేయండి. 1 చిన్న రెమ్మ చింతపండు వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ వేసేసేయండి. ఫస్ట్ వాటర్ వేయొద్దు, ఒకసారి తిప్పేసి తర్వాత వాటర్ వేసి మెత్తగా మిక్సీ వేసేసుకోండి. ఈ విధంగా మెత్తగా వేసేసుకొని మీకు గట్టిగా కావాలి అంటే ఈ విధంగా ఉంచుకోండి, లేదంటే కొంచెం వాటర్ పోసేసి ఒకసారి తిప్పేసేయండి. కొంచెం పల్చగా తినే వాళ్ళకి. పచ్చిమిర్చి మాత్రం మీ కారానికి సరిపడా వేసుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా, దీన్ని వేసేసి పచ్చడంతా కలిపేసేయండి. ఇది కూడా పోపు అంతా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత ఇది వేసేసి పచ్చడంతా కలిపేసేయండి. మీకు పొద్దున హడావుడి అనుకుంటే రాత్రిపూటే పచ్చిమిర్చి ఉడకబెట్టి పెట్టేసుకోవచ్చు, పల్లీలు వేయించి పెట్టుకోవచ్చు అండి. పొద్దున ఈజీగా అయిపోతుంది పని. ఈ చట్నీ కనుక ఇడ్లీలో, దోశలో, పునుగల్లో, ఎటువంటి టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. మనకి హోటల్లో రుచే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వేయించిన పచ్చిమిర్చితో చేసిన చట్నీ కన్నా ఇది చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.